కాజల్ అగర్వాల్ ఈ మధ్య కాలంలో సినిమాలో ఎక్కువగా కనిపించట్లేదు. ఓన్లీ బాలీవుడ్లో అంటారా అక్కడ కనిపించట్లేదు, టాలీవుడ్లో అంటారా ఇక్కడ కనిపించట్లేదు. చాలా రేర్గా ఏదో ఒక సినిమాలో మాత్రమే కనిపిస్తున్నారు. అసలు కాజల్ అగర్వాల్ సినిమాలు ఎందుకు చేయట్లేదు? పెళ్లి తర్వాత మొత్తానికి సినిమాల్ని మానేసింది ఎందుకు అంటే కుటుంబ సభ్యులు ఏమైనా వద్దన్నారా, హస్బెండ్ ఏమైనా వద్దన్నాడా, ఈ విధంగా రకరకాలుగా ప్రేక్షకులు మాత్రం అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కాజల్ అగర్వాల్కి ఎంత మంచి క్రేజ్ వచ్చింది మనం చూసాం. కాజల్ అగర్వాల్ అతి తక్కువ సమయంలో చాలా మంచి క్రేజ్ వచ్చింది, చాలా మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. రామ్ చరణ్ గారితో కావచ్చు, ప్రభాస్ గారితో కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారితో కావచ్చు, ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలతో కూడా కాజల్ అగర్వాల్ గారు మంచి మంచి సినిమాలు చేశారు. ఓన్లీ సినిమాలు కాదు, చాలా గొప్ప గొప్ప సినిమాలు. ఆ సినిమాలు కూడా చాలా మంచి విజయాలు సాధించాయి. సో అంత మంచి ఫామ్లో ఉన్నటువంటి కాజల్ అగర్వాల్కు సడన్గా ఎందుకు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది అని చెప్పేసి కొంతమందికి డౌట్ అనమాట. సో దాని గురించి రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో అగర్వాల్ గారు చెప్పడం జరిగిందనమాట. కాజల్ గారు అంటే ఎందుకు తను ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అని దానికి బదులు ఎందుకు తను వచ్చినటువంటి ఆఫర్స్ని రిజెక్ట్ చేస్తుంది అనే దానికి మాత్రం తను సమాధానం చెప్పిందనమాట. సో అందరూ కూడా ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తను సినిమాలు చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ నా దగ్గరకు వచ్చినటువంటి ఆఫర్ని నేను తిరస్కరించాను అని చెప్పేసి తను చెప్తున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ముఖ్యంగా కొన్ని బోల్డ్ సీన్స్ అన్నమాట. ముఖ్యంగా ఎవరైనా కావచ్చు, అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, కొంతమందికి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. కానీ సినిమా రంగంలో ఏంటంటే డైరెక్టర్ ఏమి చెప్పినా కూడా అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ హీరోయిన్కి నాకు కంఫర్టబుల్ లేదు, నేను చేయను అంటే ఖచ్చితంగా సినిమాకి ఒప్పుకునే ముందే ఒక గైడ్ లైన్స్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ముందే చెప్తారు, సైన్ చేయమంటారు. కాబట్టి అవన్నీ కూడా చూసిన తర్వాతనే సైన్ చేయాలి. సో ఒకవేళ సైన్ చేసిన తర్వాత నేను చేయను అంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఒప్పుకోరన్నమాట. డెఫినెట్లీ ఎలాంటి సీన్స్ అయినా కూడా చేయాల్సిందే. సో మరి కాజల్ గారు ఏంటంటే తనకు కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి. సో నాకు కూడా ఇష్టాలు ఉంటాయి. సో అందులో మరీ బోల్డ్ సీన్స్, ఇలాంటి రొమాన్స్ సీన్స్ నేను ఎక్కువగా చేయాలని చెప్పేస్తే ఉంటే ఖచ్చితంగా నేనైతే చేయలేను. సో ఆ విధంగా నేను చేయలేనని చెప్పాను కాబట్టి కొన్ని పెద్ద పెద్ద ఆఫర్లను కూడా నేను అంటే సునాయాసంగా మిస్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ ఆ విధంగా నేను అన్ని చేస్తానని చెప్పేసి నాలో నేను అనుకుని ఉంటే ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ముందుకెళ్ళేదాన్ని. కానీ ఆ విధంగా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి పెద్ద పెద్ద ఆఫర్లను కూడా నేను వదిలేసుకోవడం జరిగింది. నాకు అంత కంఫర్ట్ ఉండదు అంత బోల్డ్గా చేయడం అంటే అని చెప్పేసి కాజల్ గారు చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా ఎక్కువగా సినిమాలు ఎందుకు చేయట్లేదు, వచ్చినటువంటి ఆఫర్ని ఎందుకు తిరస్కరిస్తున్నారంటే తన బిడ్డ కోసం అన్నమాట. రేపొద్దున నా బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ పలానా సీన్ చేసింది, అసలు ఆ సీన్ ఏ విధంగా చేయగలిగింది అని నన్ను క్వశ్చన్ చేయకూడదు, అలాంటి ఒక పరిస్థితి ఒక తల్లిగా నాకు రాకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ ఎక్కువగా పాత్రలు మాత్రం ఒప్పుకోవట్లేదు అనమాట. అండ్ నాకు ఏదైతే కన్వీనియంట్గా అనిపిస్తుంది సమాజానికి, నా బిడ్డ నన్ను చూసినప్పుడు అరే మా అమ్మ చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తుంది అని అనుకున్నటువంటి సినిమాలు మాత్రమే నేను చేస్తున్నానని చెప్పేసి చెప్పిందనమాట. సో ప్రజెంట్ అయితే కాజల్ అగర్వాల్ గారు రామాయణ్ సినిమాలో మండోదరి పాత్ర చేస్తూ ఉన్నారనమాట. ఎంతమందికి తెలుసు మండోదరి పాత్ర అంటే రావణాసురుడి యొక్క భార్య క్యారెక్టర్ అన్నమాట. సో మరి చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ రామాయణ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి తొందరలోని సినిమా వస్తుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఫుల్గా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు సాయి పల్లవి, రణబీర్ కపూర్. సో వీళ్ళందరూ కూడా మరి మండోదరి క్యారెక్టర్ అంటే అందరికీ తెలుసు రామాయణ స్టోరీలోనే ఎంత కీలకమైనటువంటి పాత్ర రావుని పక్కడ అని చెప్పేసి. సో మరి ఖచ్చితంగా కాజల్ అగర్వాల్ గారు చెప్పినటువంటి ఈ మాటల్లో చాలా మంది కూడా అమ్మతనాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.